తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది భీకర స్థాయిలో ప్రవహిస్తూ సముద్రం వైపు ఎరిపెక్కి దూకుతోంది. నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్ల వరద వస్తూ ఉండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదులుతున్నారు. గంట గంటకు వరద ప్రవాహం భారీగా పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,96,178 క్యూసెక్లు ఉండగా బ్యారేజ్ ప్రస్తుత నీటి మట్టం 16.7 అడుగులకు గాను పూర్తి స్థాయిలో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది భీకర స్థాయిలో ప్రవహిస్తూ సముద్రం వైపు ఎరిపెక్కి దూకుతోంది. నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్ల వరద వస్తూ ఉండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదులుతున్నారు. గంట గంటకు వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,96,178 క్యూసెక్లు ఉండగా బ్యారేజ్ ప్రస్తుత నీటి మట్టం 16.7 అడుగులకు గాను పూర్తి స్థాయిలో నిండిపోయింది.